ప్రేమ స్వరూపులారా, దైవాన్ని గూర్చి పూర్ణ పరిజ్ఞానం లేనటువంటి సమయం నందు అనేక విధములుగా కూడాను విచారణ సలుపుతూ వచ్చారు. కానీ దైవాన్ని నిర్ణయించుకునలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు. మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే. జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే. తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ తప్పేమున్నది? వీరే మూర్తి స్వరూపులు. అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి. కానీ ఇది ఎవరు కూడాను కాదని చెప్పలేరు. కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి. ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి. ఇట్టి రూపములను ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు. అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే. ఇది ఒక పుష్పము, ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి. ఇది ఒక టంబ్లరు అని ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ను చూపుతుండాలి. చూపే అంతవరకు మాత్రమే ఈ వ్రేలు. పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు. అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వ్రేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు. దైవాన్ని నిరూపింపచేసేటువంటివే ఈ యొక్క విగ్రహములు. ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా? కొన్నింటిని అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం. మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకొని వాటిని మన గృహములో ఉంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం. కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా? కరుణ ఉన్నదా? ప్రేమ ఉన్నదా? లేదు. కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు. కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి. ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి, ప్రబోధించి, ప్రచారం సలిపి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకున్నారు. కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము. 6 ఇంచెలు పొడవు, 4 ఇంచెలు వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది. అయితే దానిలో చైతన్యం ఉన్నదా? దానిలో ప్రేమ ఉన్నదా? కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు. ఏ దేశీయుడైనా కూడాను, ఏ ప్రాంతీయుడైనప్పటికీ, ఏ కాలం వారైనప్పటికీ ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి